ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ను 2 సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను 3 సార్లు ఏసీబీ ప్రశ్నించింది. అనుమతి రాగానే ఇద్దరిపైన ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమైనట్లు సమాచారం. తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ పూర్తయింది. విచారణ నివేదికను ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. 2024 సంవత్సరం డిసెంబర్ 19న ఫార్ములా ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 నిందితుడిగా కేటీఆర్ పేరును చేర్చిన ఏసీబీ సుదీర్ఘంగా విచారణ చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ కేసులో అక్రమంగా 45.71 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు అనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే విచారణ జరిపి ఏసీబీ స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఆర్థిక లావాదేవీల విషయంలో తన ప్రమేయం ఉండదని, అధికారులే వాటిని చెల్లింపులు చేస్తారని కేటీఆర్ ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చారు. అధికారులు మాత్రం అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇస్తేనే తాము నిధులు బదిలీ చేశామని నివేదికలో ఏసీబీ పేర్కొంది. మరోవైపు ఈ కార్ రేసింగ్ కేసులో ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించారో ఏసీబీ నివేదికలో పొందుపరిచింది. కేబినెట్ తో పాటు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎఫ్ఈఓ కంపెనీకి అక్రమంగా నిధులు మళ్లింపులు జరిగాయని ఏసీబీ పేర్కొంది. ఈ కార్ రేసింగ్ కేసులో A2 ఉన్న అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ 3 సార్లు విచారణ చేసినట్లు ఏసీబీ నివేదికలో పేర్కొంది. హెచ్ఎండిడబ్ల్యూ ఖాతా నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల మళ్లింపుపై తన ప్రమేయం లేదని అరవింద్ కుమార్ తెలిపారు. వాట్సాప్ ద్వారా ఎఫ్ఈఓకి నిధులు విడుదల చేయాలని అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాము ముందుకు వెళ్లామని అరవింద్ కుమార్ వాంగ్మూలం ఇచ్చారు. 45.71 కోట్ల నగదు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించామని అరవింద్ కుమార్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ కార్ రేసింగ్ కేసును ఏడాది జనవరిలోనే ఏసీబీ, ఈడీ విచారించింది. 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జూన్ 16న కేటీఆర్ ను ఏసీబీ రెండోసారి విచారించింది. గతంలో అరవింద్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. కేటీఆర్ వాంగ్మూలం ఆధారంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారణ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భారీగా అవినీతి జరిగినట్లు ఏసీబీ తేల్చింది. అయితే ఈ కార్ రేసింగ్ కేసు అదొక లొట్టపీసు కేసు అని, ఈ కేసుతో తనను భయపెట్టలేరని కేటీఆర్ పేర్కొన్నారు. స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లు 46 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడ తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో రెండో ఇదివరకు. నేను చెప్తున్నా, రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఈ కార్ రేసింగ్ కేసులో విచారణ పూర్తి కావడంతో తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను అందజేశారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వం గవర్నర్ తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి కోరుతూ నివేదికను పంపడంతో అనుమతి రాగానే ఛార్జ్షీట్ చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది. అనుమతి వచ్చిన వెంటనే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, ఎఫ్ఈఓ, సీఈఓపై ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.